హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో చల్ల పునుగుల్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చల్ల పునుగులు ఎప్పుడు చేసినా కానీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా పర్ఫెక్ట్గా రావాలి అంటే పిండి ఒకటి జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను ఈ చల్ల పునుగుల్ని మైదా పిండితో చేస్తున్నాను. కావాలి అంటే మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు. ఈ పునుగులు తయారు చేయడం కోసం ఒక బౌల్లోకి మైదా పిండిని తీసుకున్నాను. ఆ తర్వాత పిండిలోకి చిటికెడు వంట సోడాని అలాగే కొంచెం ఉప్పుని వేశాను. ఈ రెండింటిని కూడా పిండిలో కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిలోకి పుల్లటి మజ్జిగ వేస్తూ కలుపుకుంటున్నాను. నీళ్లు వేయకుండా పుల్లటి పెరుగు తీసుకొని చక్కగా చిలికి కొంచెం నీళ్లు కలిపి ఆ మజ్జిగనే ఇలా వేస్తున్నాను. పిండి అంతా కూడా ఇలా మజ్జిగ వేసి కలుపుకోవడం వల్ల పునుగులు చాలా బాగా వస్తాయండి. అచ్చం మనం బయట కొంటే ఎలా ఉంటాయో అలా రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పిండిలోకి తగినంత మజ్జిగ వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. పిండిని కనీసం ఒక 10 నిమిషాల పాటు ఇలా బీట్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం నూనె వేసి మరికొద్దిసేపు కలిపి ఈ పిండి అంతటిని కూడా కనీసం ఒక 2-3 గంటల పాటు పులియనివ్వాలి. ఇలా కలిపిన పిండిని వెంటనే బోండాలు వేసుకోకుండా ఒక 2-3 గంటల పాటు పక్కన పెట్టి ఆ తర్వాత బోండాలు వేసినట్లయితే చాలా బాగా వస్తాయండి. ఇక్కడ చూడండి, పిండి కలిపిన తర్వాత కొంచెం నూనె కూడా వేశాను. ఈ నూనె వేసి కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను పిండి కలిపిన తర్వాత కనీసం 3-4 గంటల పాటు పక్కన పెట్టాను. ఆ తర్వాత బోండాలు వేశాను. ఒకవేళ అంత టైం లేదు అనుకుంటే కనీసం ఒక గంట పాటైనా పులియనివ్వాలి. పుల్లటి మజ్జిగ వేసి కలుపుకొని ఒక గంట పాటు పక్కన పెట్టి ఆ తర్వాత బోండాలు వేసినా కానీ చాలా బాగా వస్తాయండి. ఇక్కడ చూడండి, పిండిని అంతని కూడా చక్కగా సర్దేసి మూత పెట్టేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ నేను 4 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా పులిసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసేయాలి. ఇలా పిండి కలుపుకునేటప్పుడే స్టవ్ మీద నూనె పెట్టి వేడి చేయాలి. ఈలోపు నూనె కూడా బాగా వేడై ఉంటుంది. ఈ చల్ల పునుగులు పర్ఫెక్ట్గా రావాలి అన్నా కానీ నూనె ఖచ్చితంగా వేడి చేయాలి. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే చల్ల పునుగులు వేసుకోవాలి. అప్పుడే బాగా వస్తాయి. ఇక్కడ చూడండి, ఇలా కొంచెం కొంచెం పిండిని వేడి నూనెలోకి వేస్తున్నాను. నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా పిండి వేసుకోవాలి. మరీ ఎక్కువ బోండాలు వేయకుండా నూనెకి తగినన్ని బోండాలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా కూడా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేయాలి. నూనె బాగా వేడిగా ఉండాలి అంటే ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిండి వేయగానే బోండాలు పైకి తేలాలి. అలా వేడిగా ఉండాలి. అప్పుడే బోండాలు ఎక్కువ నూనె లాగకుండా చాలా బాగా వస్తాయండి. పిండి వేసిన తర్వాత ఇక్కడ నేను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తూ ఈవెన్గా ఇలా కలుపుకుంటూ మంచిగా రంగు మారే వరకు డీప్ ఫ్రై చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా డీప్ ఫ్రై చేసేసిన తర్వాత వీటిని పక్కకు తీసేయాలి. పిండిని ఇక్కడ నేను చూపించిన విధంగా ఒకసారి కలిపి బోండాలు వేసి చూడండి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకైనా కానీ పర్ఫెక్ట్గా వస్తాయండి. పిండి కనుక ఇలా కలుపుకున్నాము అంటే పిండి ఎలా వేసినా కానీ నూనెలోకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా వస్తాయి. ఇక్కడ నేను చల్ల పునుగులు వేశాను కదండి. ఒకవేళ కావాలి అంటే ఈ చల్ల పునుగులు కాకుండా మైసూర్ బోండాలు కూడా వేసుకోవచ్చు ఇదే పిండితో. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా రంగు మారే వరకు డీప్ ఫ్రై చేసేసి ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను. చూశారు కదా, మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది ఎంత బాగా వచ్చాయో. ఇలా డీప్ ఫ్రై చేసేసి మొదటి వాయిని పక్కకి తీసిన తర్వాత మళ్ళీ వెంటనే రెండో వాయిని వేయొద్దు. జస్ట్ ఒక 2 నిమిషాల పాటు నూనెని బాగా వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత మాత్రమే మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఇప్పుడు బోండాలు వేసేసి హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ రెండవ వాయిని కూడా చక్కగా డీప్ ఫ్రై చేసేయాలి. చూశారు కదండి ఎంత బాగా వస్తున్నాయో. పిండి ఒకటి జాగ్రత్తగా కలుపుకున్నామంటే చాలు, నూనెలోకి పిండి ఎలా వేసినా కానీ బోండాలు చక్కగా రౌండ్గా వస్తాయి. ఇక్కడ రెండవ వాయి వేసిన తర్వాత వీటిని కూడా చక్కగా డీప్ ఫ్రై చేసేసి పక్కకు తీస్తున్నాను. ఇలానే పిండిని అంతటిని కూడా డీప్ ఫ్రై చేసి పక్కకు తీసేయాలి. చల్ల పునుగులు ఇలా ప్రిపేర్ చేస్తే
పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా అయినా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా తీసుకోవచ్చు. చూశారు కదా, అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇలా ప్లేట్లోకి తీసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేశాను. అన్నీ కూడా చక్కగా రౌండ్గా పర్ఫెక్ట్గా వచ్చాయి. నూనె కూడా ఎక్కువగా లాగలేదండి. చూశారు కదా, అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.